చిరంజీవి స్వామి గారి ఆశీస్సులు కూడా మనందరికి ఉంటాయి, మీకుంటాయి, మనకు అందరికి ఉంటాయి. కాబట్టి చెండు డెమో మూవీ కాదు, మంచి బ్రహ్మాండమైన మంచి మూవీ లాగా ఉంది. చాలా బాగా చేసావు. డెమో తీసిన తర్వాత ఇంత పెద్ద డైరెక్టర్ అయిండు అనే ఒక పేరు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మెయిన్ క్యారెక్టర్ చాలా బాగా తీసుకువెళ్ళినావు. అంటే మేము చూస్తుంటే కూడా ఇంకేమవుతా ఒక టెన్షన్ క్రియేట్ చేసినావు. నీకు కూడా కంగ్రాట్స్. చాలా బాగా చేసావు. నాకు బాగా నీ టాలెంట్ లో ఉన్నది తెలిసింది. మీకు ఏ ఛాంబర్ తో సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ చేస్తా. చాలా ఎక్సలెంట్ గా సూపర్ గా చేసిండు. మా తరఫున అందరి తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫుల్ఫిల్ మనాలి. బట్ చందు మంచి ఫ్యూచర్ ఉంది అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. అండ్ మా హీరో గారు వీణ సౌండ్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. సో అందరు టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అండ్ సార్ ఇచ్చిన మాట డెఫినెట్గా నిలబెట్టుకుంటారు. మీరు ప్రయత్నం చేయండి. శ్రీ 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 త్రిదండి చిన్న సీమానారాయణ రామారెడ్డి స్వామి వారి పాదపద్మములకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ వారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం దివ్యంగా జరగాలని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మ్యూజిక్ తోనే నెక్స్ట్ లెవెల్ అనేది తీసుకొని వచ్చాడు. ప్రయత్నం చేశాను, మా చిన్న ప్రయత్నం ఇది. చందుకు కూడా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ రోజు మా టీం అందరికి కూడా ఇంత కలిసి పనిచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టైం తీసుకొని ఇక్కడికి వచ్చి రివ్యూ చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూసే ప్రతి వారిని నిశ్శబ్దపు సముద్రంలో కూర్చోబెట్టి ఒక మంచి చూపెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయామండి మేము. థ్యాంక్ యూ సో మచ్. Thank you for giving this opportunity to me. Chendu sir, thank you. సపోర్ట్ చేసిన నా టీమ్ మెంబర్స్ అండ్ మా హస్బెండ్ కూడా చాలా థ్యాంక్స్. ఆయన సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాము. సో ఇంకా ముందుకు మీరు అందరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ చిన్న వయసు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే డైరెక్షన్ చేశాడు. అందరూ నటులందరినీ కలగలిపి అందరినీ బాగా ట్రైన్ చేస్తూ బాగా తీశారండి. ఒక సినిమాని తలపించే విధంగా ఉంది. వీళ్ళు ఈ చిన్న బడ్జెట్ లోనే ఇంత బాగా చేయగలిగారు అంటే వీళ్ళకి సినిమా అవకాశం వస్తే చాలా బాగా చేస్తారండి. ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం రావాలి. ఒకరికి మించి ఒకళ్ళు పోటీ పడి మరీ చేశారు. ఇంకా నాగరాజ్ సింగ్ గారు అయితే మా గురుజీ, ఆయన కూడా చాలా బాగా చేశారు. మా చందు ఇంత బాగా చేస్తారని చెప్పి ఇంత బాగా చేస్తారని చెప్పి అనుకోలేదు. చాలా బాగుంది. డెఫినెట్ గా మా చందు మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్ గా మంచి పొజిషన్ కదా చెప్పి నేను అనుకుంటున్నాను, ప్లస్ కోరుకుంటున్నాను, ప్లస్ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అట్లాగే మా స్వామి కూడా మంచి ప్రొఫెషనల్ గా యాక్ట్ చేశారు. దానిలో చాలా బాగుంది. మరి కెరీర్ కి ఇది ఒక మంచి పునాది కావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఒక 4 years బ్రేక్ తీసుకొని చేసిన ఫిలిం సార్. కొంచెం నేర్చుకొని ఎలా తీయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలన్న క్యూరియాసిటీతో మొదలుపెట్టినది ఇది. దీనికోసం చాలా టైం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఫిలిం సార్. ఇది ఇలానే ఉందంటే మెయిన్ ఫిలిం చాలా గ్రాండ్ గా ఉంటుంది సార్. దాదాపు 3 years సెర్చ్ చేసి తీసిన ఫిలిం. త్రిపుర సినిమా ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ముందు పని మొదలు పెట్టి తర్వాత ఆయుధాలు అన్నట్టుగా వస్తాయని. దాంతో నేను మా శంషాబాద్ నుంచి ఆరంగర్ వెళ్ళాను బండి మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. తిరిగి వస్తుంటే మొదలు పెడదాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో చేసాం. సరే ఇది కొంచెం గ్రాఫిక్స్ తో కూడినది కదా అని ఆ సినిమా డైలాగ్ కోరుతోనే మొదలైంది ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెమో ఫిల్మ్ స్టార్ట్ టు ఎండింగ్ ఎలా రాసుకోవాలి, దాని బడ్జెట్ రాసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరు బై స్టెప్ ఆర్టిస్ట్ లను పిలిపించుకున్నాం. ఇంకా మోడల్ కూడా చేస్తున్నారు. ఓకే ఇంకా మనం వేటాడొచ్చిందని అనుకుని ఇంకా వేటాడొచ్చాను. నా వేటకి దొరికేసాడు మొదటిగా. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ నాకు ఎందుకంటే మేమే చేసుకుంటాం, మేమే పరగ పెట్టుకుంటాం, మేమే మైక్ పెట్టుకుంటాం, మేమే కెమెరా పెట్టుకుంటాం, అన్ని మేమే చేసేవాళ్ళం ఇంతకు ముందు. కానీ ఫస్ట్ టైం ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా ఆత్మ మా వేటకి బలి కావాల్సిందే, బలైంది, దొరికింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నెక్స్ట్ మా వెబ్ సిరీస్ కి ఇతనే మా కెమెరామెన్. అందరూ వెతికిన వాళ్ళంతా చేయమన్నారు. చాలా ముందుకు వచ్చి చాలా ఇన్స్పిరేషన్ గా మీరు చేస్తాను పర్లేదు అని చెప్పింది.
టీం అందరికి చెప్తున్నాను, డెఫినెట్ గా మనం మళ్ళీ ముందుకు వెళ్దాం.